హాయ్ అండి. ఇవాళ వీడియోలో అయితే బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా. బ్యాక్ ఓపెన్, దీనికోసం వచ్చేసరికి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా. లెవెల్ కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు మార్జిన్లో హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింది వైపున లెవెల్ కరెక్ట్గా చూసుకోవాలి. పొడవు వచ్చేసరికి 14 ఇంచులు, 1 ఇంచు ఖర్చు కలుపుకొని 15 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసరికి 7 ఇంచులు, 1/2 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. తర్వాత నెక్ డీప్ 3.5. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని మీరు ఒకవేళ బోట్ నెక్ అంటే బ్యాక్లో ఓన్లీ బోట్ షేప్ మాత్రమే పెట్టుకుంటున్నాము, కింద వైపున ఓపెన్ ఏం పెట్టుకోవట్లేదు అనుకుంటే మాత్రం 7.5 ఇంచులకి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. లేదు మేము కింది వైపున షేప్ డ్రా చేసుకుంటున్నాం అనుకుంటే కనుక 7 ఇంచులకి షోల్డర్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను కింది వైపున షేప్ డ్రా చేస్తున్నాను. దానికోసం డీప్ వచ్చేసరికి 10.5. ఓకేనా. విడ్త్ 3.5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ షేప్ కావాలన్నా డ్రా చేసుకోవచ్చు. నేను నార్మల్గా వాటర్ డ్రాప్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేశాను. ఇక్కడ మనం ఓపెన్ పెట్టి ఇక్కడ డోరీస్ కడతాం కాబట్టి మనం 1/2 ఇంచు మైనస్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా షోల్డర్లోంచి ఖర్చు 1/2 ఇంచు తీసేసి మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ 4 ఇంచులు. ఇక్కడ బోట్ షేప్ డ్రా చేసుకోవడం కోసం 1.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ నార్మల్గా మార్క్ చేసుకున్న దానికంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజ్లో 4వ భాగం 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం 1.5 ఖర్చు. ఇక్కడ ఫిట్టింగ్ లైన్, నెక్స్ట్ ఖర్చు లైన్. ఇక్కడ షోల్డరు స్లోప్ ఈ విధంగా 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. తర్వాత రెడీ షోల్డర్ లైన్ ఈ విధంగా. ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ 8 ఇంచులు, ఖర్చు లైన్ వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చట్కాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్ వచ్చేసరికి మనం ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని కూడా కలుపుకొని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ డాట్ పొడవు అనేది మనం మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు 4 ఇంచులు, వెడల్పు మార్కింగ్ అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇటువైపు సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని అక్కడికి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ 1/2 ఇంచ్ మార్జిన్ ఇటువైపు ఉండాలి. అంటే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ అనేది ఇలా ముందుకు పెట్టుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ కార్నర్ వైపు మన సైడ్ వేసుకోవాలి లైనింగ్. ఓకేనా. ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవడం కోసం సేమ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచులు తీస్తున్నాను ఫ్రంట్లో. ఈ కార్నర్ నుంచి 1.5 దగ్గర మార్క్ చేసుకొని బోట్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్ కూడా. తర్వాత ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ కోసం 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ పాయింట్ వచ్చేసరికి 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ ఇటువైపు నుంచి 4 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ మార్కింగ్కి అటువైపు 1 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. నెక్స్ట్ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5కి ఈ విధంగా మార్క్ చేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకేనా. తర్వాత ఇక్కడ నుంచి కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం ప్రిన్స్ కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ స్కేల్ని ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా. ఓకేనా. చాలా ఈజీ. జస్ట్ షేప్ ఇవ్వడం కోసం లైట్గా ఇలా డ్రా చేసుకుందాం. ఓకేనా. తర్వాత పై వైపు ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఈ షేప్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఈ చిన్న పీస్ అనేది మనం కట్ చేసేసేయాలి. ఈ కింది వైపును కూడా ఈ మార్జిన్ అనేది మనం కట్ చేసేస్తాం. నెక్స్ట్ కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇటువైపు ఏం అవసరం లేదు, ఇటువైపు పైన 1/2 ఇంచు మైనస్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
ఇలా మనకి ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు వచ్చేసరికి కింది వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా పై వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఖర్చులు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా వచ్చేసింది. మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఇటువైపుకు మార్క్ చేసుకోవాలి, చంక రౌండ్ది. ఓకేనా, ఇక్కడ చెట్కాలు పెట్టుకున్నామంటే మనం స్టిచ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, బోట్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ కోసం 4 మడతల మీద క్లాత్ తీసుకోవాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. హ్యాండ్ పొడవుకి 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ 3.5, హ్యాండ్ విడ్త్ వచ్చేసరికి 6.5, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు. మిడిల్ హ్యాండ్ 7 ఇంచీలు, ఖర్చు 1.5. ఓకేనా, ఇప్పుడు మనం నాకు ఇక్కడ సైడ్లో పీస్ పడుతుంది కొంచెం, తర్వాత జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం మొత్తం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్ నుంచి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ యూస్ చేస్తే చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ లోతు తీయడం కోసం 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ 3/4 ఇంచ్ మిడిల్కి, అంటే ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ డౌన్లో మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మధ్యలో. ఓకేనా, ఇక్కడ సేమ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత కర్వ్ స్కేల్ పైకి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నాం అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఇలా చట్కాలు పెట్టుకున్న తర్వాత రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ది ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా? మీకు ఈ బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.